అరే రే రే బాగానే తాకినాయి కదరా. స్కిడ్ అయిందా లేకపోతే ఏందేమన్నా అడ్డం వచ్చింది? కుక్కనా? మాడు ఆఫీస్ మధ్యలో నుంచి వచ్చేసిండు, మధ్యలో మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ట్యాగ్ గీగ్ అన్ని వేసుకొని రెడీకి కూర్చుండు. వాళ్ళ బాస్ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీటింగ్ అటెండ్ అవుదామని. గౌరవ్ గడ్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అని చెప్పేసి ట్రై చేసి పట్టుకొచ్చిండు. లిక్విడ్ నైట్రోజన్. బన్నీ కానీ చెప్పుల బేరం నడుస్తుంది. ఎంతకు ఫైనల్ చేసినారా బన్నీ? 40 రూపీస్ రా. కానీ ఇవ్వాలంటే మరి 100 రూపాయలు ఇస్తాడా? ముగ్గురు మరదళ్ళు ఉన్నారంట, ముగ్గురికి కలిపి 150 ఇస్తా అంటుండు. 50 50 50 ముగ్గురికి. సరే ఉన్నాయా మీ దగ్గర చెప్పులు? అవి అవేనా? 8:12 అవుతుంది. ఈరోజు లేట్గా స్టార్ట్ అవుతున్నా. ఈరోజు ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళేది ఉంది. ఆ ఫంక్షన్ ఎక్కడ అండ్ ఎవరి ఫంక్షన్ అన్నది ఒకసారి మన వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాక చెప్తాను. ఆల్మోస్ట్ 3 days అయిపోయింది జిమ్కి వెళ్ళక కూడా. బండ్లో పెట్రోల్ కూడా లేదు. ఒకసారి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు పెట్రోల్ కూడా కొట్టించేసుకుందాం. నేను ఎప్పుడు బండ్లో పెట్రోల్ కొట్టించినా ట్యాంక్ ఫుల్గా కొట్టించేస్తా, కార్లో కానీ బైక్లో కానీ. అదొక అలవాటు నాకు. ఈరోజు చిల్డ్రన్స్ డే. అందరి పిల్లలకి సెలబ్రేషన్స్ ఏమో స్కూళ్ళల్లో. సివిల్ డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయిపోతురు. మావాడు కూడా ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకోండు. వాడికి ఈరోజు ఏదో రైడ్ ఉందంట, క్యామిల్ రైడ్, హార్స్ రైడ్ స్కూల్లో. సో ఆ రెండింటి మీద రైడ్ ఉందంట. పెయిడ్ రైడ్, ఫ్రీ రైడ్ కాదు. స్కూల్లో ఏది కూడా ఫ్రీ ఇయ్యరు. లక్షలు ఫీజు తీసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటివి ఏమన్నా ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా స్కూల్లో పిల్లల కోసము వాటికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మావాడు భయపడతాడు నాకు తెలిసి ఎక్కనికి. వీటిని చూస్తేనే వాటికి దూరం వెళ్ళిపోతాడు మావాడు. ఆకాంక్షకైతే చెప్పి పంపించిన, వాడు ఒకవేళ ఎక్కుతా అంటే ఎక్కియు అంటే. పిల్లలు చాలామంది ఉంటారు కదా స్కూల్లో, అందులో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడం చూసి వాడికి ధైర్యం వచ్చి ఎక్కుతా అంటే ఎక్కిమని చెప్పిన. ఎక్కుతాడో ఎక్కడో చూడాలి. ఎక్కితే వీడియో వస్తుంది నాకు. కానీ బండి ఫుల్ మామూలుగా ఉంటుంది. 390 ఇంజన్ది. నేను అంటే ఈ మధ్య ఒక 4-5 days నుంచి అసలు బండి ముట్టలేదు. మొత్తం దుమ్ము పట్టిపోయింది. ఇప్పుడు పొద్దున్న లేచి మొత్తం ఉన్న దుమ్ము అంతా క్లీన్ చేసుకున్నా. గుంజుతో వెళ్ళిపోతుంది బండి ఇట్లా అసలు. అరే బన్ను, బన్నుగాడు మధ్యలో ఒకసారి ఫోన్ చేసి రైడ్కి పోదామన్నా అన్నాడు. మళ్ళా నాకు మెసేజ్ చేయలేడు, ఫోన్ చేయలేడు. మా పాత కాలనీ తమ్ముడు. లేసుందా? ఐడా ఉంది. ఈ చెంపకు అదేరా దెబ్బ? ఏ బండి? కొత్త బండి? అవునా? బండికి డ్యామేజ్ అయిందా ఏమన్నా? ఎన్ని రోజులు అవుతుంది పడి? 2 days అయిందా? నేను అదే అంటున్నా ఇప్పుడు వచ్చేటప్పుడు వ్లాగ్ చేసుకుంటా. మావాడు ఫోన్ చేసిండు, మళ్ళీ ఏం మెసేజ్ చేయలేడు అని. సరే మళ్ళీ ఎటు వచ్చినారా బయటికి? అరే రే రే బాగానే తాకినాయి కదరా. స్కిడ్ అయిందా లేకపోతే ఏందేమన్నా అడ్డం వచ్చింది? కుక్కనా? నేను అందుకే కుక్కలు కనిపించినాయంటే ఫస్ట్ స్లో చేసుకుంటా బండిని. ఇక టైం బ్యాడ్ ఉంటే అది అయ్యేది ఉంటే ఎట్లన్నా అవుతుందిరా. కానీ తొందర ఏం లేదు. మంచిగా నువ్వు మంచిగా అయినాక మంచిగా పోయేద్దాం ఎటన్నా. జాగ్రత్త, మెల్లగా నడుపు బండి, కొత్త బండి. సరేనా? జాగ్రత్త, రెస్ట్ తీసుకో. బాగానే తాకినాయి. ఈ చలికాలం తొందరగా తగ్గాయి కూడా రా దెబ్బలు. పెయిన్ కూడా ఫుల్ ఉంటుంది. చలికాలం పెయిన్ ఎక్కువ ఉంటుంది. రైట్ రా, జాగ్రత్త, మెల్లగో. హెల్మెట్ పెట్టుకో బయటకు వచ్చిన. పాపం మనకి దెబ్బలు తాకినాయంట. అందుకే వాడు ప్లాన్ నాకేం చెప్పలేడు. మళ్ళా నాకు తెలియదు కదా. एडवेंचर 390 बोल के है KTM का, वो मेरा नाम है, यूट्यूब चैनल का नाम है। हाँ राइट।
వర్కౌట్ కూడా ఈరోజు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నా, ఎక్కువ టైం తీసుకోలేదు. ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫంక్షన్ వల్ల బ్యానర్ కనిపిస్తుంది ఆ పెళ్ళున్న వాళ్ళది. పెట్రోల్ కొట్టించుకోవాలి, మర్చిపోయినా. అది మొత్తుకుంటుంది కొట్టిమని. మొన్ననే పెట్రోల్ బంక్ మొత్తం రెనోవేట్ చేసిర్రు. థ్యాంక్ఫుల్. పెట్రోల్ నార్మల్ గన్ వదలకు బయటకు వస్తుంది, అట్లా పట్టుకో. నాది 1100-1100కి అట్లా ట్యాంక్ ఫుల్ అవుతుంది ఒకవేళ ఎంటీ ఉంటే. బండ్లో ట్యాంక్ ఫుల్ కనిపించినప్పుడల్లా ఎటన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది లాంగ్ డ్రైవ్కి, కానీ పోలేం మనం అట్లా. ఇప్పుడు నేను వెళ్ళే ఫంక్షన్కి నాతో పాటు భాస్కర్ వస్తున్నాడు. ప్రేమ్ ఏమో డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి పని చేసుకొని వస్తా అన్నాడు. భాస్కర్తో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు అనుకుంటున్నా. ఇంకా ఎవరెవరు వస్తారో నాతో కరెక్ట్గా చెప్పలే. జై శ్రీరామ్. ఈరోజు చిల్డ్రన్స్ డే అని కొన్ని స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చినట్టు. ఎక్కువ ట్రాఫిక్ లేదు ఈరోజు, లేకపోతే ఇదంతా జామ్ ఉంటుండే. లేదంటే నేను లేట్ అయిపోయినా ట్రాఫిక్ లేదా. 9:22 అవుతుంది. ఏదో ఒకటి ట్రాఫిక్ అయితే లేదు మనకి, చాలు. ఓకే, ఇక్కడ ఇంకో లేన్ ఓపెన్ చేసిర్రు, అందుకు లేదు ట్రాఫిక్. నేను అదే అనుకుంటున్నా, ఏంది ఈ టైంకి ట్రాఫిక్ ఉండాలి, ట్రాఫిక్ లేదేంది అని. వీళ్ళంతటా ట్రిప్ పోతున్నట్టు. ఇగో ఇడు ఉంది ఇడు. అంకుష్ సైక్రేన్ అని కొట్టొస్తుంది. రైట్. పెళ్ళి 10:30కో 11:30కో ఉంది మావాడిది. తొందరగా రెడీ అయ్యి బయలుదేరదాం. బ్యాక్ టు హోమ్, స్వీట్ హోమ్. కార్ని మొన్ననే కడిగించిన, అయినా కానీ మళ్ళీ దుమ్ము అయిపోయింది. ఇంట్లో వాషర్ ఉంది, మొత్తం అంతా ప్రాపర్గా వాష్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పైన వాటర్ కొట్టేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు నా ఫ్రెండ్ బన్నీది మ్యారేజ్. సో ఈ రోజుతోని వాడి బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ మ్యాన్ అయిపోతున్నాడు. నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. నేనైతే రెడీ అయిపోయినా, నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒకసారి వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోదాం. లొకేషన్ పెట్టుకున్నాము, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ ఇంకెక్కువనే పడుతుంది టైం. నేను గౌరవ్ ఇంకా గౌరవ్ కొలీగ్స్ ఇద్దరు వస్తారు. ఫస్ట్ జిమ్లా ప్రేమ్ భాస్కర్ వస్తా అన్నారు. మళ్ళీ ప్రేమ్ డైరెక్ట్ అక్కడ నుంచి అటు వచ్చేస్తా అన్నాడు. ఇంకా భాస్కర్ ఏమో వేరే పని పడ్డదని చెప్పేసి డ్రాప్ అయిపోయిండు. మేమైతే బయలుదేరుతున్నాము. కొంచెం లేట్ అయిపోయినాం, కొంచెం కాదు చాలానే లేట్ అయిపోయినాము. ముహూర్తము 10:48 అంటే 11కి ఉందనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోతుంది ఎట్లాగో. ఇక మనోడిని కలిసేసేసి 2-3 ఫోటోలు దిగేసేసి లంచ్ చేసుకుందాము. లంచ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ బరాత్ ఈవెంట్ ఉంది. లంచ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. మాడు ఆఫీస్ మధ్యలో నుంచి వచ్చేసిండు, మధ్యలో మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ట్యాగ్ గీగ్ అన్ని వేసుకొని రెడీకి కూర్చుండు. వాళ్ళ బాస్ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీటింగ్ అటెండ్ అవుదామని. ఈరోజు మల్టిపుల్ మీటింగ్స్ ఉన్నాయంట మనోడికి. ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలియదంట బాస్. అందుకే ప్రిపేర్ అయి ఉన్నాడు మనోడు. ఎప్పుడు ఫోన్ చేసినా క్లయింట్ దగ్గర పోతున్నా ఏదో ఒకటి చెప్పేసేసి ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతుండు. ఇంకా ఇప్పుడు మా గ్యాంగ్ లో అయితే అందరిది అయిపోయినాయి పెళ్లిళ్ళు. ఈ ఒక్క వికెట్ మిగిలింది, అన్ని వికెట్లు డౌన్ అయిపోయినాయి. ఈ వికెట్ కూడా తొందరలో డౌన్ అయిపోతుందని అనుకుంటున్నా. బ్యాచిలర్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసేసిండు ఇప్పటికే. ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ లైఫ్ కి ఓకే చెప్పాల్సిన టైం వచ్చేసింది మనోనికి. అయిపోతుంది టైం వస్తే ఎంతసేపు దేనికైనా.
బన్నీగాడు ఫుల్ కూర్చున్నాడు, మామూలు హ్యాపీగా లేడు. గౌరవ్ గారు ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అని చెప్పేసి డ్రై ఐస్ పట్టుకొచ్చిండు, లిక్విడ్ నైట్రోజన్. అమేజింగ్. కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ వల్ల ఈ డ్రై ఐస్ తోని మన ఏమంటారు వేఫర్స్ డిప్ చేసి ఇస్తుండే. ఓ కాయతో ముహ్ మే సే ధువా నికల్తా నైట్రోజన్. హరీష్ గారు మొత్తం ఫ్యామిలీతో వచ్చిండు పెళ్లికి, ఇప్పుడు ఫ్యామిలీని పంపించి సింగిల్ గా మిగిలిపోయిండు. ఫ్రెండ్స్ ని కూడా చూసుకోవాలి కదా. ఫ్రెండ్స్ ని కాదు బన్నీని చూసుకోవాలని చెప్పు. బన్నీ మాకు చూస్తలేడు, పెళ్లి అయిపోయింది కదా. మేము మంచి ఫ్రెండ్స్ కాబట్టి అర్థం చేసుకుంటున్నాము, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే హరీష్ గారిని డెకరేట్ చేయించి హరీష్ బన్నీని అండ్ ప్రియాంకని తీసుకొని కొప్పల్లికి వస్తాడు. అక్కడనే బరాత్ ఇదంతా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. క్రాకర్స్ కూడా గట్టిగానే ఉన్నాయంటే అవి కూడా హరీష్కి అప్ అయిపోయింది. హరీష్ తీసుకొని వచ్చిందంట క్రాకర్స్. 5,000 10,000 వాళ్ళ. ఒకసారి ఇక్కడ ఈ ఫార్మాలిటీస్ అన్ని ఖతం అయిపోతే ఇక్కడ నుంచి బయలుదేరదాం. బన్నీ గాని చెప్పుల బేరం నడుస్తుంది. ఎంతకు ఫైనల్ చేసినారా బన్నీ? 40 రూపీస్. జూనా देखना पड़ते ऐसा नहीं है, जूता दिखाओ क्योंकि बगल में बाटा है. सोनू बटे सोनू द मेन कैंडिडेट कम सोनू इकडे బన్నీ గారితో ఒక 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది మాది. మేమే ఇన్ని రోజులు ఖర్చు పెట్టలేము, మాతో వీళ్ళేం పెట్టిస్తారు ఖర్చు, మాతోనే కాలేదు. అకౌంట్ లో 10 రూపాయలు ఉంటాయి, ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాడు అంతే. बनी जूते आ गए మీరు ఎక్కువ ఆశ పెట్టుకోకండి, ఇచ్చినంత తీసుకొని వెళ్ళిపోండి అంతే. వాడు సంతోషంగా ఇస్తాడు, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు సంతోషంగా. 150. ఈ చెప్పుల పంచాయతీ ఈరోజు తెలియటట్లేదు. మేము ఈయనే కూర్చొని బరాత్ లేదు ఏం లేదు, ఇక ఇటు నుండి ఇటు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వాళ్ళు అడిగినంత కాదు, వాళ్ళు అడిగినంత బన్నీగాడు ఒప్పుకుంటలేడు, బన్నీగాడు ఇస్తానంత వాళ్ళు ఒప్పుకుంటలేరు అంతే. కానీ ఇవ్వాలంటే మరి 100 రూపాయలు ఇస్తాడా? ముగ్గురు మరదళ్ళు ఉన్నారంట, ముగ్గురికి కలిపి 150 ఇస్తా అంటుండు. 50 ముగ్గురికి. మధ్యలో పోయి కనీసం 5,000 ఇరాన్ అంటే వాడు మా మీదకే సీరియస్ అవుతుంది. నువ్వు ఇచ్చేసారా అంటుండు. నేను ఎందుకు ఇస్తా, నా చెప్పులు నా దగ్గరని, నా చెప్పులు తీసుకోలేరు వాళ్ళు, నేను ఇయ్య పైసలు. మంచిగా అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలి. యాక్చువల్గా ఏమనుకున్నామంటే 6 o'clock వరకు బన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలనుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడనే 6:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకో 1.5 hour ఇంకా నడుస్తుంది పంచాయతీ. తేలాలి ఇంకా. సరే ఉన్నాయి మీ దగ్గర చెప్పులు? అవేనా? నా చెప్పులు తీసుకున్నా మీరు బాగా చెప్పులు తీసుకోనే లేరు, పైసలు ఎట్లా అడుగుతున్నారు మీరు? అయ్యా నో మ్యానిపులేషన్. ఫంక్షన్ హాల్లో ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఉందో. తిరగడం మెల్ల తిరుగుతుంది కానీ గాలి అయితే వస్తుంది మంచిగా. కాచిగూడ నుంచి ఇప్పుడు బొల్లారంకి పోవాలి. ట్రాఫిక్ ఫుల్ ఉంది, ట్రాఫిక్ చాలా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే ఫార్మాలిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 7 అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి ఇంకో 1-2 hours పడుతుంది అనుకుంటున్నాం ఈజీగా. 9:30 అంటే మళ్ళీ 10 కాగానే సౌండ్ ఏమన్నా వస్తే, బ్యాండ్ సౌండ్, ఈ డీజే సౌండ్ ఏమొచ్చినా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు కొట్టనియరిగా. ఏమవుతుందో చూడాలి మరి, బరాత్ అవుతుందా కాదా, ఇంకా సస్పెన్స్. బన్నీ ఉండే ప్లేస్ అంతా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి మెయిన్ గా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీసౌండ్ చాలా వస్తుంది అపార్ట్మెంట్స్ వల్ల. ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్రెస్ కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ లకు వచ్చేద్దాం. డాన్స్ చేయాలంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి, ఈ బట్టల మీద డాన్స్ చేయలేము మనం. జస్ట్ ఇట్లా హాల్ నుంచి బయటకు వచ్చినామో లేదా ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. కిలోమీటర్ కూడా పోము మళ్ళీ సిగ్నల్ పడుతుంది. కరెక్ట్ మేము సిగ్నల్ దగ్గరకు వస్తున్నాం, మాకోసమే సిగ్నల్ పడుతున్నట్టు ఉంది. అన్ని రెడ్ సిగ్నల్లే, ఇది మాత్రం కరెక్ట్ అన్న. ఇట్లా సిగ్నల్ దగ్గరకు వస్తున్నామో లేదా వెళ్ళిపోతాం అనుకుంటున్నాము, సిగ్నల్ పడుతుంది. కానీ ఏదేమైనా కానీ మా ఫ్రెండ్స్లో అందరూ ఒక్కొక్కళ్ళు మెల్లగా సెటిల్ అయిపోతుర్రు. బన్నీగాడు కూడా సెటిల్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకొని. అంటే జాబ్లు చేయడం వేరు, పెళ్ళి అనేది వేరు.
లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం అంటారు కదా, పెళ్ళి అనేది మనం పుట్టడం అనేది ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమే అవుతుంది. ఇక మ్యారేజ్ డే లీవ్ అంటారా మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం, కానీ పెళ్ళి అవ్వడం మాత్రం ఒకటిసారి అవుతుంది కదా. పెళ్ళైనాక రైడ్లు పోదామన్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు పెళ్ళి ఉందని చెప్పేసి కొంచెం ఇగ్నోర్ చేసిండు ఎటన్నా పోదామంటే బండి మీద. ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక రైడ్లకు పోదాము, నాకు కూడా ఇట్లుంది పోవాలని అని అన్నాడు. మరి వస్తాడా రాడా, ప్రియాంక పంపిస్తుందా పంపించదా అన్నది ముందు ముందు నా వ్లాగ్స్లో చూస్తారు మీరు. బండ్లు అయితే తీసుకున్నాం ఇద్దరము రైడ్లు చేద్దామని, కానీ పనుల వల్ల పోతలేము. వీడేమో పెళ్లి పనులలో బిజీ అయిపోయిండు, నేనేమో మా అక్క యూఎస్ వెళ్తుందని చెప్పేసి అక్కకి అంటే అన్ని పనులు అక్కనే చేసుకుంటుంది. కొన్ని పనులలో నా అవసరం పడ్డ పనులలో అయితే నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నా. సో అందుకే ఇక నేను కూడా ఎటు వెళ్తాను ఈ మధ్య. చేద్దాం మంచి రైడ్స్ ప్లాన్ చేద్దాం, తొందరలో చూస్తారు. మోస్ట్లీ అనుకుంటున్నా ఈ న్యూ ఇయర్కి ఎటన్నా పోవాలని. చూద్దాం, ఒకవేళ అన్ని అనుకుంటున్నా పూణేనే పోదాం. అన్ని అనుకూలిస్తే ఏదన్నా ప్లేస్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మా పూణే కూడా మస్తు ఉంటుంది మామ. పూణే, లోనావాలా ఇవన్నీ బాగుంటాయి చాలా. కాకపోతే రైనీ సీజన్లో వెళ్తే లోనావాలా అక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. మెయిన్ వాటర్ ఫాల్స్కే ఫేమస్ పూణే సరౌండింగ్స్ అంతా. కానీ ట్రెక్కింగ్ ఘోరంగా ఉంటుందంట, మామూలు ట్రెక్కింగ్ ఉండదంట. ఫుల్ ట్రెక్కింగ్ చేయాలంట. ప్రతి ఒక్క ప్లేస్, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఫుల్ ట్రెక్కింగ్, మినిమం 1-2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందట. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ ఉంది కదా, రోడ్ మీద ఎక్కడ చూసినా క్రిస్మస్కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. స్టార్స్, క్రిస్మస్ ట్రీలు. మన ఇండియాలో ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ ఫెస్టివల్కి తగ్గట్టు రోడ్లు మారిపోతుంటాయి. దీపావళి వస్తే దీపాలు, సంక్రాంతి వస్తే పతంగులు, రంజాన్ వస్తే హలీము. ఏ పండగ వస్తే ఆ పండగ తగ్గట్టు బిజినెస్ నడుస్తుంటాయి రోడ్ల పక్కన. ఏం చేస్తున్నావు సార్? పడుకుంటున్నావా? అక్కడనా పడుకునేది? మా ఉన్న సోఫాల మీద కుషన్లు అన్ని తీసి ఓ ఇల్లులాగా తయారు చేసుకొని లోపల వండుకుంటున్నాడు. కనిపిస్తున్నాడు మీకు అసలు? బయటికి రా. ఏందది ఇల్లు అనేది? నీ హౌసా అది? బాగుందా లోపల? బాగుందా? పడు. బెడ్షీటా? బెడ్షీట్ తెచ్చుకుంటావా? తెచ్చుకో. లైట్ కూడా తెచ్చుకున్నావు సార్? ఏది చూపి, లైట్ చూపి, బయటికి చూపి, మొత్తం చూపి లైట్. ఏదో చేస్తుంటాడు, టీ అవుతుంటాడు మావాడు. బన్నీది మ్యారేజ్ వీడియో ఎడిట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది వీడియో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. నేను మ్యారేజ్ నుండి ఇంటికి వచ్చి బరాత్కి వెళ్దాం అనుకునే లోపే బన్నీ కాల్ వచ్చింది, ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయారని. ఇంకా తొందరలో నేను బరాత్ అయ్యే ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా. అండ్ అక్కడికి వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసినాము, డ్యాన్స్ చేసినాము. బన్నీ పెళ్ళిలో మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.